నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌతపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ నిజంగా. ఐ థింక్ రాబోయే 50 సంవత్సరాలు అసలు ఏమాత్రం ఇది ఇప్పుడే పుట్టిన పాటలాగా పాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ పాటలు నా చేత పాడించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సుశీల్ గారు ఉన్నారు, జానక్ గారు ఉన్నారు, వాణిజ్యరామ్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు నా చేత ఇప్పుడు నేను పాడింది అనుకోండి నా చేత పాడించవచ్చు. మిగతా పాటలు కూడా నా చేత పాడించాల్సిన అవసరం లేదు. అంత మంచి సాంగ్స్ వచ్చాయి నాకు. అసలు సాగర సంగమం అంటే నాకు ఆ సాంగ్స్ కోసమే నేను తర్వాత ఆలోచించుకున్నాను. యాక్టింగ్ అన్నీ పక్కన పెట్టేద్దాం. అండ్ అది కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడి భయపడ్డారు, మళ్ళీ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకురా. వేదం సాంగ్ అలాగే అయింది. అంటే అన్ని లైవ్ సాంగ్. వేదం లైవ్గా తీసామండి. లైవ్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం. అక్కడికి వెళ్ళి అప్పుడే నేర్చుకుని అప్పుడే పాడడం. అది స్వరం నేర్చుకున్నామండి. ఫస్ట్ మేము స్వరం చెప్పారు నాకు. అసిస్టెంట్ గారు ఏం చేస్తారంటే మా స్వరం పాడాలి, మీరు స్వరం నేర్చుకోమంటారు. నేను స్వరం పాడడం ఎప్పుడు ఈజీ, అకారం కంటే కదా. స్వరం పాడేశాను. మానిటర్లో విని ఇళయరాజా గారు అన్నారు, స్వరం కాదు నాకు ఆలాపన కావాలి అన్న. రావట్లేదు ఆ ఫాస్ట్నెస్కి ఆలాపన. నేను చాలా టెన్షన్ పడిపోయాను. అన్నయ్య వేరే చోటుకి వెళ్ళాలి, వాళ్ళు ఇంత మంచి పాట ఇచ్చారు, పాడుతూ అసగం భయం. అప్పుడు ఇళయరాజా గారు నువ్వు పని చేయి, నువ్వు స్వరం ఆయన అర్థం చేసి నువ్వు స్వరం పాడేసే, రేపు మార్నింగ్ వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వచ్చి ఆలాపన పాడు. ఆ బిట్ ఆలాపన పాడేసామన్నారు. నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వెళ్తే ఎంత సులభంగా అనిపించిందో అసలు. అంటే నేను అడిగాను, ఏంటి సార్ నిన్న రాలేదు ఇవాళ ఎట్లా వచ్చిందంటే, సాధనమ్మా అంతే, నిన్న టైం లేదు నీకు పట్టుకోవడానికి, రాత్రంతా ప్రాక్టీస్ చేసో సాధన ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. అని చెప్పారనమాట. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆ పాట రూమ్లోకి వెళ్ళి తలపేసుకొని ఇంకా అదే పని నాకు. ఎంత హై పిచ్ అండి వేవేల గోపమ్మల. అది కూడా రెండు చాలా హై పిచ్. ఆ హమ్మింగ్ తీసుకోవడం ఒకటి, అదే పాటకు మళ్ళీ యాక్ట్ చేయడం కూడా అంతే ఫాస్ట్లో వస్తుంది అమ్మాయి. ఆ హమ్మింగ్ పాడుకుంటూ వస్తుంది. అవును, అది ఒక టెన్షన్ నాకు డాన్స్లో ఆ పాటకి. అది మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత యాక్టింగ్ మీద ఆ షాట్ మీద దృష్టి ఉన్నా నా పాట వినిపిస్తోంది అనే ఒక మధ్య మధ్యలో ఇక్కడ ఎక్కడన్నా ఏమన్నా తప్పులు పాడనా సింగర్కి తప్పదుగా, ఎప్పుడు తప్పకుండా ఉంటుంది. ఎన్ని పాడినా ఎంత చేసినా మళ్ళీ అక్కడ ఆ టెన్షన్ ఉంటుంది మనకి. కానీ ఇట్స్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. సాగర సంగమం అనేది నాకు ఒక చిరునామా నిజంగా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక చిరునామా. ఈ టైంకి యాక్చువల్లీ అంటే మామూలుగా మనకి మన జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది.
మనం ఇలా ఉండాలి, ఇదవ్వబోతున్నా నేను అని. ఆ పాటకి మీకు మైండ్లో బాగా సెట్ అయిపోయి ఉంటుంది, అంటే మీరు సింగర్ అయిపోయారని. అప్పటికే చాలా పాటలు పాడారు, బట్ సింగింగ్ ఈజ్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అని ఆ క్షణం ఏ క్షణంలో మీకు అర్థమైంది? ఊరికే ఒకటి అర పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే, బట్ నేను పాట కోసమే పుట్టాను, పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది? నాకు వన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఇప్పుడంటే మనం నెలకి నేను 2 పాటలు పాడానండి, 3 పాటలు పాడానని చెప్పుకుంటున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక నెలలో 30 పాటలు పాడాను. సో ఇలా ఉన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసే, అసలు నా చేతి ఇలా పాడిస్తున్నారు వీళ్ళు. అంటే నాకెప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది అది. అంటే ఒక సింగర్కి ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే, ఇది నా క్యాలిబర్ ఇంతేనేమో. ఎందుకు అనిపించింది అలాగా? ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర సంగమంలో పాట నేను ఇది పాడలేకపోయానే అని, కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించేది అనమాట. మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని చెప్పేవాళ్ళు, లైక్ యేసుదాస్ గారు, వీళ్ళందరూ అనేవాళ్ళు, ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా? కాదు, భగవంతుడు పంపిస్తున్నాడు, ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని, అంతే పాడాలి. మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు. మనం అన్నయ్యకి కూడా చెప్పేవారు ఆయన. అన్నయ్య కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు, నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసిందేమో, పేరు ప్రఖ్యాతులు, నేను ఇంకా సాధన చేయాలేమో, ఇవన్నీ ఉండేవి అనమాట. ఆయన చెప్పేవారు, ఎప్పుడు అలా అనుకోవద్దు, మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరేమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయా? రావట్లేదు కదా. వాళ్ళు తలుచుకొని పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది. ఇంతమంది సింగర్స్లో మిమ్మల్ని మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది? ఈ పాట మీది, అట్లా అనుకోండి. ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను. தமிழ்ல என்னென்ன பாடிருக்கீங்க? நிறைய பாடிருக்கேன் தமிழ்ல. எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது, மன்னிச்சிடுங்க. ஏதாவது ஒரு நான் முதல்ல பாடிய ఫస్ట్ పాడిన పాట ఇళయరాజా గారిది ఎలా జరిగిందంటే, ఆయన ఆడిషన్కి పిలిచారు నన్ను. పిలిచి ఆయన ఇన్ఛార్జి శ్రీనివాసన్ గారు ఉండేవారు, అన్నయ్యకి కూడా ఆర్కెస్ట్రాకి అతనే ఇన్ఛార్జ్. అతను వెళ్ళి చెప్పారనమాట ఇళయరాజా గారితో, ఇట్లా బాలు సిస్టర్ కచేరీలో పాడుతోంది, ఎందుకంటే రాజా గారు కూడా అన్నయ్యతో కచేరీలో పాడారు కదా, పాడుతోంది, నువ్వు పాడిస్తే బాగుంటుందేమో అంటే బాగుంటుంది కానీ బాగాలేదు అనుకో, అప్పుడు నేను పాడించకపోతే బాలు ఏమన్నా అనుకుంటాడేమో, తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట. అట్లా వద్దు, నువ్వు ఆడిషన్ చేయి, నీకు నచ్చితేనే పాడించు అన్నారు. మీకు కూడా ఆడిషన్? నేను హెచ్ఎంవికి వెళ్ళి కూడా ఆడిషన్ చేశానండి. మాకు కూడా ఏంటంటే అప్పుడు అందరికీ ఆడిషన్, మైక్ టెస్ట్ చేసేవాళ్ళు, ఈ వాయిస్ మైక్ సరిపోతుందంటేనే తీసుకునేవాళ్ళు. హెచ్ఎంవిలో చేశారు నాకు మా ఆడిషన్. తర్వాత ఏవిఎంలో రాజాగారు పిలిపించారు. పిలిపించి ఏదో పాట పాడమన్నారు, పాడాను. పాడిన తర్వాత ఒకటే మాట అన్నారు, రేపు ఉదయం రికార్డింగ్ వచ్చేసేయి అన్నారు. నాకు అసలు అర్థం కాలే తమిళ్గా. ఆయన అంటే ఈతను చెప్పారనమాట, రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందట, పూజ నువ్వు పాడుతున్నావు రమ్మన్నారు అని. నేను నాకు ఇళయరాజా గారని ఆయన పెద్ద అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఆయన సూపర్ హిట్ సినిమాలు వచ్చేసాయని, అన్నకిళి ఇవన్నీ. ఇంటికి రాగానే అందరూ ఏమైంది ఇంట్లో అందరూ అడిగితే, రేపు మార్నింగ్ రికార్డింగ్ పూజట, నన్ను రమ్మన్నారు సోలో సాంగ్ అంటే, ఓ మా చిన్నన్న అయితే నిజంగా అవును రా, రేపు మార్నింగ్, నేను మామూలుగా రేపు మార్నింగ్ రికార్డింగ్ అట రమ్మన్నారు. రికార్డింగ్కి వెళ్ళాను. నాకు ఏమీ తెలీదు స్వప్న గారు, నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు. ఒక పెన్ను చేతిలో పెట్టుకున్నాను రాసుకోవడానికి. వెళ్ళి అన్నయ్య ఏం చెప్పారంటే, నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్గా రాణించాలంటే నీ పాటికి నువ్వు వెళ్ళాలి, నీ వెనకాల ఒకళ్ళు రావాలి, నన్ను దింపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అట్లా లేదు, నేను అక్కడ దింపేస్తారు, నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళాను. సరే నాకేంటి, రాజా గారు నిన్ను చూసాం కదా, అలాగే శ్రీనివాసన్ గారు ఉంటారు, భయం లేదని చెప్పి నేను వెళ్ళిపోయి పూజ కార్యక్రమం జరుగుతోంది. నేను ఒక తలుపు పక్క నిలబడ్డా, కూర్చోవాలని కూడా తెలియదు నాకు. వాళ్ళందరూ ఇంకా సింగర్ రాలేదు అని అంటున్నారు, నా వైపు చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ నేను సింగర్ అని ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు, నాకు తెలీదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి, పాప నువ్వు పాడుతావా, సింగర్వా? అవును, రామ్మా నీకోసం వెయిట్ చేస్తున్నారు రాజా గారు అని తీసుకెళ్ళారు. అలా ఫస్ట్ సాంగే సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత, ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్న మాట ఒకటే, ఈ గొంతు నాకు చాలు అన్నారు. అని మధ్యాహ్నం పాట నువ్వు నాతో డ్యూయట్ పాడతావా అని అడిగారు.
తప్పకుండా అప్పటికి నాకు తెలిసింది రాజా గారు అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, రెండో సాంగ్ కూడా పాడదామని పిలుస్తున్నారని, తప్పకుండా పాడతానండి అని అక్కడే ఉండి 2 సాంగ్స్ పాడి వచ్చాను అనమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.